హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో మేజర్గా మీకు క్లారిటీగా తమ్లైన్లో ఉంది. అసలు యాప్టిట్యూడ్ని ఏ విధంగా రివిజన్ చేయాలి. నేను రివిజన్ పాయింట్ వే అనేది మొన్న ఒకటి చెప్పాను. అది దాదాపు 11,000 వ్యూస్, 12,000 వ్యూస్ పోయిందమ్మా. అది అసలు ఎక్స్ట్రాడినరీగా పోయింది ఆ వ్యూస్. అయితే ఇక్కడ అన్నిటికంటే అక్కడ ఏంది, అసలు ఆర్థమెటిక్ ఏ విధంగా రివిజన్ చేయాలి అనేది ఒక పాయింట్. నేను ప్రతి చాప్టర్లో 10 ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోండి, ఇది బాగానే ఉంటుంది అని చెప్పిన. అసలు రివిజన్ ఏ విధంగా చేయాలి అంటే ఒక లెక్కని ఏ విధంగా రివిజన్ చేయాలి. లాస్ట్ దాంట్లో ఏం చెప్పాను, యాప్టిట్యూడ్ని ఏ విధంగా రివిజన్ చేయాలి అని చెప్పాను, కానీ ఒక లెక్కని ఏ విధంగా రివిజన్ చేయాలి అనేది మీకు చెప్పలేదు. అసలు లెక్కని ఏ విధంగా రివిజన్ చేయాలి దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన యాప్లో చెప్పిన క్వశ్చన్స్నే ఏ విధంగా రివిజన్ చేయాలి అనేది ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. ఎప్పటికైనా కానీ నేను చెప్పిన విధంగా చేస్తే అసలు మీకు మెడిటేషన్ అనేది ఉంటుంది కదా, యోగాలో ఒకటి మెడిటేషన్ అనేది ఉంటుంది కదా, ఆ మెడిటేషన్ అనేది మీకు అసలు అవసరం ఉండదు. ఇంకా మెడిటేషన్ అంటే అర్థమైందమ్మా, మీ యొక్క కాన్సన్ట్రేషన్ని, మీ యొక్క ఏకాగ్రతని ఒక దగ్గర పెట్టడాన్ని మెడిటేషన్ అంటారు. అంటే ఏకాగ్రత కోసం అనేది మెడిటేషన్. అంటే మనము చదువుతుంటే ఎక్కడెక్కడనో ఆలోచనలు వస్తుంటాయి. సార్ నేను ఒకటి చదువుతుంటే నాకు వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి సార్, నేను ఇట్లా చదువుతున్నా, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, కాశ్మీర్ ఎక్కడ ఉంటుంది, ఇది అని చదువుతున్నా, కానీ నేను చదువుతున్నా కానీ నా ఆలోచన వేరే దగ్గర ఉంది. దానికోసం ఎవరో బాగా చదివే వాళ్ళనో లేకపోతే ఎవరినో కొంతమందిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, అరే మెడిటేషన్ చెయ్యి అంటారు. మెడిటేషన్ అంటే మీనింగ్ ఏంది, ఇట్లా కన్ను మూసుకోవాలి, కళ్ళు మూసుకుంటే ఒక చుక్కు ఉంటుంది, ఆ చుక్కను చూడు అంటారు. ఈ అన్ని కథలు పడే బదులు అసలు ఆర్థమెటిక్ చేస్తే నీకు జిఎస్ కూడా ఖతర్నాక్ వస్తుంది. ఎట్లానో చెప్తా చూడు. ఎప్పుడైనా కానీ ఆర్థమెటిక్ చేస్తే ఈ పెన్నును పక్కకు పెట్టండి అమ్మ, ఈ పెన్నును పక్కకు పెట్టండి. ఎప్పుడైతే ఈ పెన్నును పక్కకు పెడతావో అసలు నీ కాన్సన్ట్రేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది. అప్పుడు జిఎస్ కూడా నువ్వు ఈజీగా చదివేస్తావు. ఇదే రివిజన్ అనమాట. ఇంకా ఆల్ సబ్జెక్ట్స్ యొక్క రివిజన్ ఇది. అదేంటి సార్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ A:B, B:C, C:D ఇట్లా ఇచ్చిన అనుకుందామమ్మ. ఇది ఒక 2:3, ఇక్కడ 3:4, ఇక్కడ 4:7 అని ఇట్లా ఇచ్చిన మామూలుగా ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు A:B:C కావాలి, D కావాలి. అదే పెన్ ఉందనుకో, నువ్వేం చేస్తావు, ఇది 3 తోటి ఉంది, ఇది 3 ఉంది, ఇది 4 ఉంది, ఇది 4 ఉంది, రైట్ 2 3. ఎవరో నన్ను పిలిచిరు, చెప్పరా, అవునా, సరే అవునా, సరే నేను సాయంత్రం వస్తాను, ఫోన్ వచ్చిందమ్మా మనకి ఇప్పుడు, సరే నేను సాయంత్రం వస్తాను, రైట్ ఓకే. మనం ఇక్కడ స్టాప్ చేసినాం కదా, స్టాప్ చేయగానే మళ్ళీ ఇక్కడ 4తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నీకు ఫోన్ వచ్చిందమ్మా, ఇక్కడ నీకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నువ్వేం చేసినావు, మళ్ళీ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినావు. అదే ఇప్పుడు నువ్వు పెన్ను వాడకుండా ఉంటే 2:3, ఇక్కడ ఇది సేమ్ ఇచ్చాడు, ఫోన్ వచ్చింది, రైట్ చెప్పురా, అవునా నేను సాయంత్రం వస్తలే అని మనం ఫోన్ మాట్లాడేసాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అదే నువ్వు పెన్ను పెడితే ఎక్కడైతే స్టాప్ చేసినావో దాని నుంచి కంటిన్యూ చేస్తావు. అదే పెన్ను పెట్టకుండా నువ్వు ఇక్కడ నుంచే ఈ 3 తోటి ఎండ్ అయింది, 2:3:4, ఇక్కడ 4 తోటి ఎండ్ అయింది, ఓడని పిలిచిండనుకో, నువ్వు మళ్ళీ అనుకో, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే నువ్వు కాన్సన్ట్రేషన్గా ఉంటే నువ్వు వాడు పిలిచిన పలకు 2 3 3 3, అరే ఆగ్రా ఒక నిమిషం, 4 4 రైట్, అంటే రేషియో 2:3:4:7 రైట్. ఇప్పుడు చెప్పురా, చూసినావా, దానికి దీనికి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంటుంది. జిఎస్ అదే. ఇక్కడ దాకా నువ్వు చదువుతావు, నువ్వు డిస్టర్బెన్స్ కాగానే మళ్ళీ ఇక్కడ నుంచే చదువుతావు. అదే నీకు ఇది గినక ఉంది అనుకో, ఇలా చేయడం మొదలు పెట్టినావు అనుకో, జిఎస్ కూడా నామరూపాలు లేకుండా ఎగిరిపోతుంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది అంటే బాగా గుర్తుంచుకోండి, ఆర్థమెటిక్ ఎప్పుడు కూడా
పెన్ను లేకుండా చేయడానికి ప్రయత్నించి, సార్ ఇది ఈజీ ఉంది, ఇది ఈజీగా ఉంది. ఎస్, ఇక్కడ 2:3, ఇక్కడ 7:9, ఇక్కడ 15:7 సంథింగ్ ఏదో ఉంది. ఇప్పుడు పెన్ను పెట్టు. ఎస్ అంటే ఒక స్టేజ్ దాకా ఎక్కడైతే పెన్ను పెట్టాలో అక్కడ దాకా పెన్ను పెట్టడం నేర్చుకో. ఎక్కడైతే పెన్ను పెట్టడం తీసేస్తావో అక్కడ పెన్ను పెట్టడం తీసేసేయి. అదే ఆర్థమెటిక్ రివిజన్. ఇవి ప్రాక్టికల్ అనమాట. ఎన్నోసార్లు ఇంకా నేను ఒక సైకో లాంటి ఉన్నాను అనమాట. నిజంగా ఓపెన్గా చెప్తున్నాను. నేను ఆర్థమెటిక్ చేసేటప్పుడు ఒక మూవీ పెట్టుకోనో లేకపోతే ఒక సినిమా పెట్టుకోనో, అది కూడా ఇంగ్లీష్ సినిమా. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి అది పెట్టుకొని చూస్తున్నా కూడా ఆ డిస్టర్బెన్స్ కూడా నా బ్రెయిన్ పనిచేయాలి. అంటే ఒక్కొక్కసారి నువ్వు డిస్టర్బెన్స్లో కూడా చదవడం నేర్చుకోవాలి. నువ్వు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా చదవడం నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైనా గణేశుడి పండుగ తీస్తుంటే ఆ సౌండ్ వస్తుంటుంది కదా, ఆ సౌండ్ కాడ కూడా చదవడం నేర్చుకోవాలి. ట్రాఫిక్లో అంటే ఎక్కడ చాలామంది ఏంది, పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి, ఏసీ ఉండాలి, మంచిగా చైర్ ఉండాలి, మంచి కూర్చోడానికి ఒరగడానికి ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, మినరల్ వాటర్. అంటే దీంట్లో ఏ ఒక్క ఫెసిలిటీస్ లేకపోయినా ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే ఆ ఫెసిలిటీస్ కారణం దేవులాడుకుంటాడు, కారణాలు దేవులాడుకుంటాడు వాడు. ఆ కారణం దేవులాడుకొని ఆ రోజు ఆ క్వశ్చన్ ఆ యొక్క చదివే రోజు నువ్వు పోస్ట్ పోన్ చేస్తావు. చాలామంది స్టూడెంట్స్ ఈ రోజు నేను చదువుని ఎట్లా పోస్ట్ పోన్ చేయాలి అంటే, ఇప్పుడు ఎంతమ్మా నిజంగా ఓపెన్గా చెప్పాలంటే, ఇప్పుడు ఈరోజు 20వ తారీఖు అనుకుందాం. 20వ తారీఖు అంటే మనం ఏం చేస్తాం, అరే 31st అయిపోయి జనవరి 1 అయిపోయిరా, గుడికి వెళ్దాము, ఇంకా చూసుకో, భయంకరంగా చదువుతాం. మళ్ళీ జనవరి 1 అయిపోద్ది కదా, మళ్ళీ జనవరి 1 అయిపోగానే మళ్ళీ వచ్చేది ఏంటి, సంక్రాంతి. అరే ఇగో ఇప్పుడు జనవరి 1 నుంచి కాగానే మళ్ళీ మనకి 8th 9th నుంచి హాస్టల్స్ హాలిడేస్ ఇస్తారు, మళ్ళీ సంక్రాంతి వస్తుంది. అరే సంక్రాంతి అయిపోయిరా, మనం కిరాక్ చదువుతాం. సంక్రాంతి అయిపోగానే వచ్చేది ఏంటి మనకి, జెండా పండుగ తెలుసు కదా, చిన్నప్పుడు జెండా పండుగ. రే జనవరి 26 అయిపోయిరా భయంకరంగా, మళ్ళీ 26 అయిపోగానే మళ్ళీ ఏం రావాలి, 1 రావాలి. ఒక్క పోస్ట్ పోన్ చేయడానికి మనం చదివేది పోస్ట్ పోన్ చేసే చిన్నప్పుడు చేసే పద్ధతులు ఇవన్నీ. అది చిన్నప్పుడు చేసే పద్ధతులు ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత, అరే ఇంట్లో చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోగానే చదువుదాం. నాకు ఒకటి ఉందిరా నాయన తలకాయ నొప్పి, అనవసరంగా తలకాయ నొప్పి అంటే ఏందో తెలుసు కదా మీకు, హాయ్ బేబీ హల్లో బేబీలు ఉంటారు కదా, ఆ బేబీస్ తలకాయ నొప్పులు. అరే ఇది అయిపోగానే చదువుతాను. అరే నా దగ్గర డబ్బులు లేవురా, డబ్బులు ఉంటే నీకు భయంకరంగా చదివేటోనిరా. ఈ హాస్టల్ మంచిగా లేదురా, ఫుడ్ బాగాలేదు, ఎంత తిన్నా ఆయాసం వస్తుంది, నాకు ఫుడ్ మంచి. అంటే స్టూడెంట్ అనే వ్యక్తి రోజు రోజుకి పోస్ట్ పోన్, అంటే ఒక చదివేది ఏ విధంగా పోస్ట్ పోన్లో వాడు దేవులాడుకుంటూ ఉంటాడు. ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, ఈ బాగా ఫెసిలిటీస్ ఉన్నవాడు కూడా మినరల్ వాటర్ లేకపోయినా కూడా చదవడు వాడు. అందుకే మీరు ఒకసారి బాగా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు చదవండి, ఒకసారి ఇంకా భయంకరంగా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు చదవండి, ఒకసారి ట్రావెలింగ్లో చదవండి. మీరు టైంపాస్ చేయాలి. ఇప్పుడు ఈ నుంచి మీ ఊరికి వెళ్తారు, టైంపాస్, ఆ టైంపాసే చదవడం. ఒక ఫోన్ తీసుకొని ఏవో చూసే బదులు చదవండి, ఎంత తొందరగా ట్రావెల్ అయిపోతుందో చూడండి. ఇట్లా ఎప్పుడైతే చదవడం మొదలు పెడతారో అప్పుడు మీకు ప్రపంచంలో ఆ నుంచి కొంపలు కాదు కదా, పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు ఉన్న పక్కన బాంబులు వెళ్ళినా మీకు అనవసరం. ఇది స్ట్రాటజీ, చదివే స్ట్రాటజీ. ఎందుకంటే ఎప్పుడు ఈ డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు ఉండదు. కానీ మీరు డిస్టర్బెన్స్ ఉంది అని వంక పక్కకు పెట్టేదానికంటే డిస్టర్బెన్స్లో అప్పుడప్పుడు చదవండి. నెలకు 1వ రోజు 2వ రోజు. మళ్ళీ ట్రావెలింగ్ పోయేటప్పుడు నీ ఇష్టం ఉంటే ఆర్థమెటిక్ చదువు, లేదంటే కరెంట్ అఫైర్స్ చదువు. అంటే ఒక సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు సబ్జెక్ట్ ఎంచుకోవాలి. నువ్వు జర్నీలో కూడా ఏ సబ్జెక్ట్ చదవాలి. పక్కన గణేశుడు నిమజ్జనం అవుతుంటే బ్యాండ్ సౌండ్స్ వస్తుంటే ఆ బ్యాండ్ సౌండ్స్లలో కూడా నీకు ఏది చదివితే సూటబుల్ అవుతుంది. డీజే ఉంది, డీజే ఉన్నా కూడా ఏది చదివితే సూటబుల్ అవుతుంది. ఇప్పుడు డీజే పెడతాడు, పెట్టగానే పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి. అప్పుడు నువ్వు పాలిటివ్ జాగ్రఫీ చదువుతుంటే మైండ్కి ఎక్కువ మనకి, అప్పుడు ఇష్టం ఉన్న సబ్జెక్టులు చదవాలి. ఆర్థమెటికో రీజనింగో. మనము ఆ వేస్ట్ అవుతున్న టైంని కూడా యూజ్ చేస్తూ ఉండాలి. అది చదివే పద్ధతి. పెన్ను
కొన్ని లెక్కలు ఉన్నాయి కదా, ఈజీ లెక్కల్ని పెన్ను లేకుండా చేయాలి అంటే ఒక లెక్క రివిజన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉందమ్మా, మామూలుగా ఈ క్వశ్చన్ ఉందనుకో, 15 మంది 10 రోజులు చేస్తారు. ఓకే, ఈ 15 క్యాన్సిల్ అయితే అది ఎంత వస్తుంది, ఇది రేషియో వస్తుంది, ఇట్లా కథం ఇంకంతే. ఇంకా మొత్తం పెన్ను పెట్టి చేయొద్దు. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చేసినో అదే విధంగా, అంటే ఇక్కడ 15 మూల ఎంతమ్మా, 30 కదా, 30 రెంట్ల అంటే ఒక పురుషుడి స్త్రీ యొక్క 2 రూపాయలు, పురుషుడిది 3 రూపాయలు. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేస్తే 12 వచ్చింది. ఇది ఆన్సర్. అంటే ఇక్కడ మనం పెన్ను ఎట్లా, ఓకేరా ఇది క్యాన్సిల్ చేస్తే మనకి స్త్రీ కెపాసిటీ వస్తుంది, స్త్రీ కెపాసిటీ వస్తే పురుషుడు వస్తుంది, క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతే, అయిపోయింది రివిజన్. పెన్ను పెట్టొద్దు. పెన్ను ఎవరు పెడతారు తెలుసా? టైం పాస్ చేసే వాళ్ళు పెన్ను పెడతారు. అంటే ఒక క్వశ్చన్ చదువుతుంటేనే రివిజన్ చేసే పద్ధతి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, ఇది చాలా చాలా పెద్ద క్వశ్చన్ అమ్మా. ఇది 2022లో తెలంగాణ పీసీకి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వేసారు, 3 బాలుర్ల జీతము 2 పురుషుల జీతానికి సమానం. 3 పురుషులు చేసే పని 5 బాలుర్లు చేసే పనికి సమానం. ఒక పనిని పూర్తి చేయడానికి 40 మంది బాలుర్లు 15 మంది పురుషులు 8 వారాలలో చేశారు. వారి జీతము 12,600 రూపాయలు అయితే 20 మంది బాలుర్లు 20 మంది పురుషులు పొందే జీతం ఎంత? అప్పుడు ఇలాంటి లెక్కలకి పెన్ను వాడాలి. ఈ లెక్కలకి పెన్ను వాడొద్దు, ఈ లెక్కలకి పెన్ను వాడాలి. మీరు ఏం చేస్తున్నారు అంటే దీనికి కూడా వాడి దీనికి కూడా నేర్చుకునే లెక్కలకి టైం వేస్ట్ చేస్తారు. ఆల్రెడీ మంచి లెక్కలకు వదిలేసేయాలి. ఎస్, ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, అయిపోయింది. దీనికి టైం కేటాయించు. ఇప్పుడు ఈ లెక్కను నువ్వు సాధించాలి అంటే చాప్టర్ని మొత్తాన్ని రివిజన్ చేయి. ఈ ఒక్క లెక్క కాడ నువ్వు 20 మినిట్స్ టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కానీ ఈ 20 మినిట్స్లో ఒక లెక్కను సాధించడానికి ఎన్నో మార్గాలు దేవులాడుకుంటారు. ఓకే, ఇక్కడ కెపాసిటీ తీసుకోవాలి, ఇక్కడ ఇది తీసుకోవాలి అంటే నువ్వు ఆల్మోస్ట్ ఈ ఒక్క లెక్క కోసం నువ్వు చాప్టర్ మొత్తం రివిజన్ చేస్తున్నావు. దయచేసి అర్థం చేసుకోండి స్టూడెంట్స్, చాప్టర్ మొత్తం రివిజన్ చేస్తున్నావు ఈ ఒక్క లెక్క కోసం. అంటే ఏ లెక్కని పెన్ను లేకుండా చేయాలి, ఏ లెక్కని పెన్నుతో చేయాలో తెలిసి ఉండాలి. ఈ లెక్కకి పెన్నుతో అవసరం లేదు, ఈ లెక్క పెన్నుతో అటు అవసరం లేదు. ఇవన్నీ మన యాప్లో ఉండే క్వశ్చన్స్ అన్నమాట. అంటే 160 క్వశ్చన్ నెంబర్, ఇది లెక్క అవసరం లేదు పెన్నుతోటి. రివిజన్ చేసే పద్ధతి ఇది. అప్పుడు రివిజన్ చేస్తే 150 లెక్కలు ఒక్క రోజులో అయిపోతాయి. మీరేం చేస్తారు? బట్టి చదువులు, ప్రతిదీ పెన్ను పెట్టాలి, పెన్ను పెట్టొద్దు. ఇప్పుడు చూడు, ఈ లెక్క అయిపోయింది కదా, ఇప్పుడు ఈ లెక్క టైం టేకింగ్ కదా. టైం టేకింగ్లో ఇప్పుడు దీన్ని చూడు, ఇంత పెద్ద లెక్క, దీన్ని నువ్వు ఎంత షార్ట్గా, అందుకే నేను 20 నిమిషాలు అన్నది ఈ లెక్కకి. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇప్పుడు ఈ లెక్క ఉంది, ఏమన్నాడు? 2 పురుషులు మరియు ఒక స్త్రీని 14 రోజుల్లో పూర్తి చేయాలి. అదే పని 4 పురుషులు 2 స్త్రీలు అంటే 14 రోజులు చేస్తారంటమ్మా. 4 స్త్రీలు 2 అంటే ఈ రెండింటితోటి ఇప్పుడు క్వశ్చన్ చూస్తావు. ఎస్, ఈ రెండింటితోటి కెపాసిటీ కనుక్కోవచ్చు. అంటే మనకు చాప్టర్ మీద అవగాహన ఉంటే 2 పురుషులు ఒక స్త్రీ 14 రోజుల్లో చేస్తారు. అదే పనిని 4 స్త్రీలు 2 పురుషులు కలిసి 8 రోజుల్లో చేస్తారు. అంటే ఈ రెండింటిని వాడితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? అరే, పై ఈక్వేషన్ కింది ఈక్వేషన్ కనుక మనం వాడితే మెన్ కెపాసిటీ వచ్చింది, ఉమెన్ కెపాసిటీ వచ్చింది. ఒక పురుషుడికి 240 మెన్ కెపాసిటీ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఉమెన్ కెపాసిటీ తెలిసిపోతుంది. పెన్ను వాడొద్దు. నువ్వు క్యాలిక్యులేషన్స్ నేను నేర్పియనమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 60/4 ఉంది అనుకుందాం, క్యాలిక్యులేషన్ కదా ఇది. ఒకడు ఏం చేస్తాడు? 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాడు, ఇది వాడిష్టం క్యాలిక్యులేషన్. ఒకడు డైరెక్ట్గా 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాడు. ఒకడు క్యాలిక్యులేషన్స్ ఎవ్వడు నేర్పియ్యాడు, గుర్తుపెట్టుకోండి. నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదంతా క్యాలిక్యులేషన్ అమ్మా. పెన్నుతో పెట్టినవంటే అది క్యాలిక్యులేషన్. అంటే ఎప్పుడైతే కానీ నీకు ఎస్ ఈ రెండింటితోటి మెన్ ఉమెన్ కెపాసిటీ వస్తుంది, మెన్కి ఇచ్చేసిండే ఆటోమేటిక్గా ఉమెన్ కనుక్కోవచ్చు అని మీనింగ్. ఇప్పుడు మీరు చూడండి, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏ లెక్కని. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి అమ్మా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఒక పురుషుడు ఒక బాలుడు కలిసి 5 రోజుల్లో 800 రూపాయలు సంపాదిస్తారు. 5 రోజుల్లో 800 రూపాయలు సంపాదిస్తున్నట్టు ఒక రోజుకు 1600. నువ్వు పెన్ను పెట్టొద్దు. ఎస్, 1600 చేసేసాడు, అయిపోయింది. ఒక పురుషుడు పనితనము ఒక బాలుడు పనితనానికి 3 రెట్లు అంటే 1:3 అంటే 160ని 4 పార్ట్స్ చేసినా ఆన్సర్ వచ్చేస్తా. పెన్ ఎందుకు?
కానీ చాలామంది స్టూడెంట్స్ దీన్ని కూడా పెన్ను పెడతారు. చాలామంది స్టూడెంట్స్ దీన్ని కూడా పెన్ను పెడతారు. ఏ సార్ అయిపోయింది, ఒక్కడే ఉండు ఇక్కడ. సో ఒక్కొక్కరికి 160 ఇచ్చిండు అంటే ఇద్దరు కలిపి 160, ఇద్దరు కెపాసిటీ వచ్చింది, ఇంకెందుకు పెన్ ఎందుకు? కానీ మీరు ఇట్లా చేసేదాకా మీకు పానం ఒప్పదు, ఇట్లా చేసేదాకా పానం ఒప్పదు మీకు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఏబీసీలో ఒక పనిని 1800 రూపాయలు తీసుకున్నారు. ఏ 6 రోజుల్లో, బి 4 రోజుల్లో, సి 9 రోజుల్లో సంపాదిస్తే వారి నిష్పత్తి 5:6:4 అయినా ఏ యొక్క మొత్తం శాలరీ ఎంత? డబ్బును దేని ప్రకారం పంచాలి? మొత్తం వాళ్ళ ఇప్పుడు ఏకి మొత్తం వచ్చింది, బికి మొత్తం వచ్చింది, సికి మొత్తం వచ్చింది. మొత్తం ఎంత ఇచ్చిందమ్మా? 15 పార్ట్స్. 15 180లో ఎంత క్యాన్సిల్ అవుతుంది? 12లో క్యాన్సిల్ అవుతుంది. అవునా కదా? ఏ యొక్క మొత్తం ఎంత? 12 5 ఎంతమ్మా? 60. అంటే 67 ఉంటే ఆడ ఆన్సర్. ఇక్కడ మొత్తము అడిగి అయిపోయింది ఆన్సర్. అంటే చాలామంది ఇక్కడ నేను క్యాన్సిల్ చేసిన, ఇక్కడ మనకి 6 4 తోటి అవసరం లేదు అంటే ఇది కూడా రివిజన్ అయిపోయింది ఇక్కడ. అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇదంతా చేస్తారు ఇట్లా. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో కీ పాయింట్ ఏంది? ఇక్కడ 6కి 4 9తో పని లేదు, అది యాప్లో క్లియర్గా చెప్పాను. అంటే ఏ క్వశ్చన్ని పెన్ను పెట్టాలి? ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లలో మీరు రివిజన్లో చూడండి. ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పిన, దీనికి పెన్ను అవసరం లేదు, దీనికి పెన్ను పెట్టిన, దీనికి పెన్ను పెట్టలేదు, దీనికి పెన్ను పెట్టలేదు, దీనికి పెన్ను అంటే ఇప్పుడు 4 క్వశ్చన్లలో 3టికి పెన్ను పెట్టలేదు. అంటే ఒక్కదానికి పెన్ను పెట్టాలి. అంటే ఇప్పుడు 4 క్వశ్చన్లు ఒక్కొక్కటి 2 నిమిషాలు వేసుకున్నా కూడా ఒక 8 నిమిషాలు. నేనేం చేసిన అంటే ఈ 8 నిమిషాలు రెండో క్వశ్చన్కి నేను కేటాయించిన. ఆ రెండో క్వశ్చన్ పవర్ఫుల్ క్వశ్చన్కి నీకు రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల మార్గాలు దిగులాడుకోవచ్చు. మీరేం చేస్తారు? దీనికి 10 నిమిషాలు కేటాయించే, దానికి 10 నిమిషాలు కేటాయించే, 20 నిమిషాలు. రివిజన్ ఏ విధంగా కంప్లీట్ అవుతుంది? అంటే ఒక రివిజన్ ఇప్పుడు రోజుకి 10 లెక్కలు చెప్పిన కదా, ఆ 10 లెక్కలు ఎట్లా చేయాలి? ఇట్లా చేస్తే ఎంత టైం పడుతుంది అమ్మ నీకు? నాకు ఒక్కొక్కరు కామెంట్ చేసిరు. ఏమని కామెంట్ చేశారు? నాకు టైం సరిపోదు. ఇప్పుడు ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతసేపు టైం సరిపోయింది ఇక్కడ? ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చాలాసేపు చెప్తే ఇప్పుడు ఇది ఉంది, పీక్యూఆర్ల సామర్థ్యాల నిష్పత్తి 3:5:9. పి 13, 15, 19 రోజుల్లో వారు చేస్తారు. వారి మొత్తం వేతనము 8550 అయితే పి 7 డేస్, క్యూ 13 డేస్, ఆర్ 11 డేస్ చేస్తే వారి మొత్తం వేతనము ఎంత? పెన్ను పెట్టు. ఒక స్టేజ్ వరకు పెన్ను పెట్టు, ఒక స్టేజ్ వరకు పెన్ను పెట్టాకు ఈ క్వశ్చన్కి. ఎస్, ఓకే. మనం ఇక్కడ 13 3 39, 75 171. సో పెన్ను పెట్టి ఇక్కడ మళ్ళీ ఇది కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ పెన్ను యూజ్ చేయి, వేరే దగ్గర పెన్ను యూజ్ చేయకు. ఇంకా నీకు పవర్ ఎక్కువ రావాలి, ఇంకా నీ బ్రెయిన్ ఫుల్ స్ట్రాంగ్ కావాలి, ఇలాంటి లెక్కలకు పెన్ను పెట్టకు. పెన్ను పెట్టకుండా లెక్క చేయి. అసలు బయట నీకు డీజే సౌండ్ కాదు కదా, పెద్ద పెద్ద బాంబులు పడ్డా కూడా నీకు సంబంధం లేదు. ఈ లెక్కను మీరు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీ బ్రెయిన్ మీద మీకు అది ఏది కాన్ఫిడెన్స్ ఉంటే ఈ లెక్కను పెన్ను పెట్టకుండా చెయ్యండి. ఎవడు పిలిచినా కూడా మీ చెవులకి వినపడదు, అంత కాన్సన్ట్రేషన్ వస్తుంది పెన్ను పెట్టకుండా. ఆర్థమెటిక్ చేస్తే పక్కనోడు ఏమొచ్చినా మీకు సంబంధం లేదు, ఎందుకంటే దాన్ని నువ్వు కొంచెం డిస్టర్బ్ అయిపోయినా మళ్ళీ నువ్వు ఫస్ట్ కాన్ నుంచి రావాలి. అర్థమవుతుంది? ఇదే జిఎస్. నువ్వు ఎప్పుడైతే ఇంత కాన్సన్ట్రేషన్గా చదువుతావో, జిఎస్కి కావాల్సింది ఈ చదువు తెలివి కాదమ్మా, ఓపిక. ఒక చైర్లో 2 గంటలు 3 గంటలు కూర్చునే ఓపిక ఉండాలి. నీకు ఓపిక ఉండి తెలివి ఉందనుకో, నిన్ను ఎవడు పట్టుకుంటాడమ్మా? ఎవడు పట్టుకుంటాడు నిన్ను? ఒక్క సింగిల్ నోటిఫికేషన్కి వెళ్ళిపోతావు ఎస్ఐగా, సింగిల్ నోటిఫికేషన్కి ఎస్ఎస్సి సీజీఎల్స్కి వెళ్ళిపోతావు, సింగిల్ నోటిఫికేషన్కి క్లర్క్ వెళ్ళిపోతావు, సింగిల్ నోటిఫికేషన్కి నువ్వు కానిస్టేబుల్ కొడతావు. ఇక ఎస్ఎస్సి జీడీ ఎన్టీపీసీ డెడ్ ఈజీ అమ్మ. ఈ లెక్కని మీరు స్టాప్ చేసి పెన్ను లేకుండా చేయండి దయచేసి. మీ ఆర్ట్ఫుల్గా చేయండి, అప్పుడు తెలుస్తుంది శ్రీనివాసరావు సార్ రైట్ చెప్పిండా రాంగ్ చెప్పిండా. ఇప్పుడు ఈ లెక్క ఉందా? ఒక పురుషుడు ఒక స్త్రీ కంటే 80% అధిక సామర్థ్యం కలవు. ఒక బాలుడు ఒక రోజుకి ఒక స్త్రీ పనిలో 2/5 వంతు పని చేయగలడు. ఒక వ్యక్తి 84 మంది శ్రామికులు 8:7:6 నిష్పత్తిలో కూలి పనికి తీసుకున్నారు. వాళ్ళు ఆ పని పూర్తయ్యే వరకు మొత్తం 2499 ఇచ్చాను. అయినా
ఒక బాలుడి యొక్క వేతనము ఎంత అని క్వశ్చన్ వేసిందమ్మా ఇక్కడ. సూపర్ క్వశ్చన్ అసలు ఇది. ట్రై చేయండి, ఇది కూడా పెన్ను పెట్టకుండా ట్రై చేయండి. పెన్ను పెట్టకుండా ఓకే ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది. నేను చెప్పిన ఇదంతా పద్ధతిగా చెప్పినా నేను ఎందుకు ఇది చెప్పలేకనా? ఇది ఆల్రెడీ వీడియో ఉంది, ఈ వీడియో తీసి నేను యూట్యూబ్లో వేయచ్చు కదా. నాకు ఈ రోజులో ఒక యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ అయిందని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఈ సోది అంతా ఎందుకు నాకు? ఏ లెక్కను పెన్ను పెట్టాలి, ఏ లెక్క పెన్ను పెట్టకుండా చేయాలనేదే నా యొక్క ఆర్భాటం. మీరు అదే నేర్చుకోండి. 4 ఒక వారానికి ఒక బుక్ అయిపోతుంది. మీకు తెలియదు, ఒక వారానికి ఒక బుక్ అయిపోతుంది. మీరు చూడండి, నేను చెప్పినట్టు చేయండి. రైట్, అయిపోయింది. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎన్ని లెక్కలు ఒక్కసారి చూడు. ఇప్పుడు 1 2 3 4 5 6 7 7 లెక్కలు. మీరు దీంట్లో పెన్ను పెట్టినా ఎన్నమ్మా? 4 కదా. పెన్ను పెట్టినా ఎన్ని? 4 కదా. మళ్ళీ పెన్ను పెట్టినా 4 అయితే ఇంకెందుకమ్మా? ఇప్పుడు ఇది చూడు, ఇది పెన్ను పెట్టాల్సిన అవసరం, ఇదైతే అసలు పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడమ్మా, ఒక నిపుణుడు అంటే ఏబీసీలు వరుసగా 7-8 రోజుల్లో ఒక పని చేసి మొత్తం 369 రూపాయలు తీసుకున్నారు. వారు రోజువారీ యొక్క పనితనం నిష్పత్తి ఇది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, పనితనం అనగానే రేషియో 3 4 6 ఎల్సీఎం ఎంత 12, అంటే ఇది 4 3 2 వచ్చింది, రేషియో వచ్చేసింది. వాళ్ళు ఎన్ని డేస్ చేసిండు? రోజుకి వీడు 4 కెపాసిటీ లెక్క 7 డేస్ చేసిండు, 3 కెపాసిటీ లెక్క 8 డేస్, ఈ విధంగా చేసిండు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ దాకా వచ్చింది 8 పార్ట్స్ 369 అయితే, 8 పార్ట్స్ 369 అయితే మనకి 7 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ ఏ ఒక్కడు ఎంత సంపాదించిండో అని క్వశ్చన్ వేసి. అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు, ఇది క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. తెలివిగల్లోడు, ఇక్కడ దాకా నీకు పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు, ఇది చేసిన తర్వాత ఇక్కడ చేసిన తర్వాత పెన్ను పెట్టాలి. అంటే 28 28 24 20 రేషియో, ఇక్కడ దాకా నీకు పెన్ను పెట్టాల్సిన అవసరమే లేదమ్మా. ఈ దాకా నువ్వు పెన్ను పెట్టొద్దు. ఇక్కడ తీసుకున్నావు 7:6:5 18 పార్ట్స్ వాల్యూ 369 అయితే ఇక్కడ ఉన్నదేమో 8, ఇక్కడ ఉన్నదేమో 9, ఖచ్చితంగా పాయింట్స్లలో వస్తుంది. మనకు 7 పార్ట్స్ వాల్యూ ఎంత? చాలామంది స్టూడెంట్స్ ఇది క్యాన్సల్ చేసుకుంటూ కూర్చుంటారు. సో 18లో సగం ఎంతమ్మా? 18లో సగం ఎంత? 9 పార్ట్స్. అంటే 369లో సగం ఎంతమ్మా? 184.5. అంటే సగమే 184 పాయింట్, అంటే 7 పార్ట్స్ అంటే 184 కంటే తక్కువ రావాలి కదా, అది కూడా పాయింట్స్లలో రావాలి. అయితే 184 కంటే ఇది ఎక్కువనే ఉంది, ఇది అయితే అసలే కాదు, ఇది పర్ఫెక్ట్ నెంబర్ ఉంది. అంటే ఈ 3 ఆన్సర్లు కావు, ఇదే కదా ఆన్సర్. ఎంత చిన్న లాజిక్ అమ్మా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇది పాయింట్స్లో క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చుంటారు కదా. అంటే నువ్వు ఎప్పుడైతే పెన్ను పెట్టవో ఇలాంటి తింగర ఆలోచనలు మస్తుకొస్తాయి, ఇదే కదా మనం నేర్పించేది యాప్లో. ఈ విధంగానే కదా మనం ఇక నేను క్యాన్సలేషన్ చేసిందా? ఇది యాప్లో చెప్పిన క్వశ్చన్లు, ఇవి క్యాన్సలేషన్ చేసిందా? చేయలేదే సార్. మీరు అదృష్టానికేమో చిరునామా, నేను దరిద్రానికేమో బ్రాండ్ అంబాసిడర్, సచ్చినట్టు చేయాలి. ఇంకా ఏం చేస్తావు? దానికి ఏం లేదు, మార్గం ఏం లేదు. అవునా కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమిచ్చాడు? కొంత సొమ్మును ఏ 21 రోజుల్లో, బి 28 రోజుల్లో ఇవ్వడానికి సరిపోతుంది లేదా? అంటే ఏ ఒక పన్ని, బి ఒక పన్ని 28, ఏ ఇంటూ బి అవసరమే లేదు. అరే ఇది ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి చేస్తే అయిపోతుంది. రివిజన్ అయిపోయింది. లెక్కను మొత్తం చేయాలా? రివిజన్ అయిపోయిందమ్మా, ఇంకొక లెక్క చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది. ఏబీలు వరుసగా ఒక రోజువారీ వేతనాలు 3.5 2.5 ఉంటుంది. ఒక పనిని పూర్తి చేసే గానుకో ఏను 63 రూపాయలు లభించింది, బి 75 రూపాయలు లభించింది. అయితే ఇద్దరు కలిసి మొత్తం పూర్తి చేయడానికి ఎంత? 100% పెన్ను పెట్టాల్సి వస్తుంది. 100% పెన్ను పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 10 లెక్కలలో 3 లెక్కలు పెన్ను పెట్టాల్సి వచ్చింది. అంటే 7 లెక్కలు కంటి చూపుతో బాలకృష్ణలాగా రివిజన్ అయిపోయింది కదా. ఈ లెక్కకు పెన్ను పెట్టాలి. అయిపోయింది. ఇందాక లెక్క చేయొద్దు, ఈ లెక్క చేసేయాలి. ఇప్పుడు ఎన్ని లెక్కలు అయిపోయినాయమ్మా? మీరు చేయండి, 15 నిమిషాలలో 20 లెక్కలు అయిపోయినాయి, 10 లెక్కలు అయిపోయినాయి. అవునా కాదా? అయిపోయిందా? ఇది పెన్ను పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి. ఏ ఒక పనిని 12 రోజుల్లో, బి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు కలిసి పని చేయడం ప్రారంభించి ఏ కేవలం 2 రోజులు మాత్రమే పని చేస్తాడు. మిగిలిన పనిని బి పూర్తి చేస్తాడు. మొత్తం కూలి 2400 రూపాయలు అయితే బి వాటా ఎంత? ఒక స్టేజ్ దాకా దీనికి పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు.
ఆ స్టేజ్ ఏంది అంటే ఎల్సీఎం వచ్చి 36, ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది. అవునా కాదు? వీడు 2 డేస్ చేస్తాడు అంటే వీడు 6 పార్ట్స్ చేసిన అంటే వీడు 30 పార్ట్స్ చేస్తాడు. 1:5 అంటే 6 పార్ట్స్ వచ్చి 24 అయితే 5 పార్ట్స్ ఎంత అయిపోయింది. అంటే ఒక స్టేజ్ వరకు ఈ లెక్కకి కొంచెం పెన్ను వాడతాము. ఎంత? ఒక 10-15% మాత్రమే పెన్ను వాడాలి. మిగతా అదంతా బ్రెయిన్ క్యాలిక్యులేషన్. మీరు దయచేసి తమ్ముళ్ళు అంటున్నా, స్టూడెంట్స్ అంటున్నా, ఏమో ఒకళ్ళు అంటున్నా, నా మిత్రులు అంటున్నా, ఏదో ఒకటి అంటున్నా, దయచేసి నేను చెప్పినవి ఫాలో కండి. నేను అనుభవించిన తమ్ముడు. నాకు ఎవ్వరు అప్పుడంతా సోషల్ మీడియా లేదు, కాలేదు, చెప్పలేదు. వాళ్ళు చెప్పిందే కుందేలుకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు నమ్మిన. దేశంలో 60 రాష్ట్రాలు ఉన్నాయంటే 60 రాష్ట్రాలు నమ్మిన. నాకు తెలియదు కదా, దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని నాకు తెలియనప్పుడు వాళ్ళు 60 చెప్తే 60 నమ్మాలి, 27 చెప్తే 27 నమ్మాలి, 28 చెప్తే 28 నమ్మాలి. అంతే. నాకు తెలియనప్పుడు ఏ చెప్పినా నమ్మాలి. ఇప్పుడు నేను పోతా, ఒక ఒక ఊర్లోకి పోతా, ఊర్లోకి పోయి అమెరికాలో మొత్తం 150 రాష్ట్రాలు ఉన్నాయి అంట. పాస్ట్గా ఇట్లా తయారై అమెరికాలో టోటల్ 150 స్టేట్స్ ఇస్ దేర్ అని చెప్పినానుకో, అది తెలియదు కాబట్టి ఆ గొర్రె నమ్ముతాడు. ఏం చేస్తాడు వాడు? తెలిస్తే వాడు నన్ను నమ్ముతాడా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అప్డేట్ కండి, మీరు అప్డేట్ కావాలి. అయిపోయిందా? ఇప్పుడు ఈ లెక్క చూడండి. ఏబీసీలో ఒక పని 32, 48, 24 రోజుల్లో చేయగలరు. ముగ్గురు కలిసి 4 రోజులు పనిచేసిన తర్వాత ఏ వదిలి వెళ్ళరు. తర్వాత బీసీలో ఇద్దరు కలిసి 2 రోజులు చేసిన తర్వాత బీసీ పని వదిలి వెళ్ళి మిగిలిన పనిని సి ఒక్కడే చేసింది. మొత్తం 6, 4, 8, 0 అయితే సి ఒక్కడికి వచ్చిన వాటా ఎంత? సూపర్ క్వశ్చన్ అమ్మా ఇది. సూపర్ క్వశ్చన్ అసలు ఇమాజినేషన్ ఎంత మంచి క్వశ్చన్ అంటే అంత మంచి క్వశ్చన్. ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. ఖచ్చితంగా పెన్ను వాడాలి. దీంట్లో లాజిక్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న క్వశ్చన్లలో ఇలాంటి క్వశ్చన్లు తగిలినప్పుడు కొంచెం ఆలోచించాలి. నేను ఇప్పుడు ఇలా చెప్పాను ఈ క్వశ్చన్ని ఈ విధంగా చెప్పిన. ఈ క్వశ్చన్ని ఈ విధంగా చెప్తే నువ్వేం చేయాలి? అసలు నువ్వేం చేయాలి? సార్ ఎందుకు? మనకు తక్కువనా? సార్కే ఉందా తెలివి? నేను సార్ కంటే 2 స్టెప్పులు తక్కువ చేయాలి. 2 స్టెప్పులు తక్కువ అనే పదం కన్నా సార్ కన్నా ఒక స్టెప్ ఎక్కువగా ఆలోచించాలి. సార్ కన్నా నేను డిఫరెంట్గా ఆలోచించాలి. దీని కాడ ఈ లెక్క కాడ 10 నిమిషాలు టైం వేస్ట్ చేయి. వేస్ట్ అంటే మీనింగ్ ఏంది? 10 నిమిషాలు ఆలోచించి ఈ లెక్క దగ్గర ఈజీ అమ్మా, మెథడ్ ఈజీ. కానీ దీంట్లో ఇంకా కొత్తదనం దేవులాడు. దీంట్లో నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్కి ఎక్కించుకోకు. కొత్తదనం దేవులాడు. నాకంటే బెటర్గా చేయి, నాకంటే సూపర్బ్గా చేయి, నాకంటే ఒక 5 స్టెప్పులు ఎక్కువగా ఆలోచించు. ఇది రివిజన్ చేసే పద్ధతి. మాకు మీకు తేడా ఏంటంటే మేము వేరే సార్లతో కంపారిజన్ చేస్తాము. ఆ సార్ కంటే నేను బెటర్గా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాము. అందుకే మేము ఏ లెక్కిచ్చినా 100 లెక్కలలో కనీసము 85 నుంచి 90 లెక్కలు చేసుకోవడానికి నాకు ఆస్కారం ఉంటుంది. నేను మూర్ఖుణ్ణి కాదమ్మా 100కు 100 చేస్తా అని చెప్పడానికి. 85 నుంచి 90. ఇది మన రివిజన్ చేసే పద్ధతులు. ఇది చూడమ్మా, అసలు ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. ఏ ఒక పని 40 రోజుల్లో బి కొద్ది రోజులు పూర్తి చేయగలరు. ఏ బీలు కలిసి పని మొదలుపెట్టిన 10 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాను. మిగతా పని బి ఒక్కడే పూర్తి చేశాను. ఇద్దరు కలిపి 60,000 లభిస్తే బి వాటా ఎంత? సాలిడ్ క్వశ్చన్ అమ్మా. అసలు అందరూ ఈ పాయింట్ కాడ ఆగిపోతారు. ఈ క్వశ్చన్ కాడ ఒక క్వశ్చన్ని తింగర్ క్వశ్చన్ అన్నప్పుడు అక్కడ నువ్వు పెన్ను వాడాలి. సో మనం ఈ క్వశ్చన్ని సింగిల్ స్టెప్లో చేసేసాం. అంటే ఏ క్వశ్చన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, రివిజన్ కూడా మీకు క్లారిటీగా చెప్పాను. ఇది నేను చెప్పుకుంటూ పోతే అయిపోతుందమ్మా. మీరు కూడా అలాగే అలవాటుపడండి. నా బాధ ఏంటంటే మీరు ఆలోచింపజేసే శక్తి మీకు వచ్చిందనుకమ్మా, ఏ సార్ బెటరు, ఏ సార్ బెటర్ కాదు, ఏ బుక్ బెటరు, ఏ బుక్ బెటర్ కాదు, ఏ యాప్ బెటరు, ఏ యాప్ బెటర్ కాదు, మీరు ఏ జాబ్కి సూటబుల్, ఏ జాబ్కి సూటబుల్ కాదు, అన్నీ మీకే తెలిసిపోతాయి సబ్జెక్ట్ వచ్చిన. ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు ఈ అన్ని చెప్తున్నా అంటే ఏపీ స్టూడెంట్స్ బాగా చాలా ఎక్కువగా ఫాలో అవుతారమ్మా నన్ను బాగా. రీసెంట్లీగా లాస్ట్ ఇయర్ రామచందర్ రెడ్డి అని ఒక వ్యక్తి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు ఏపీలో. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తుండంటే ఏ బుక్స్ ప్రిపేర్ కావాలో ఒక
ఇస్తుండు. ఈ ఈ ఈ సబ్జెక్ట్‌కి ఈ బుక్ కావాలని. మళ్ళీ ఈ సబ్జెక్ట్‌కి ఈ బుక్ ప్రిపేర్ కావాలని ఇస్తుండు. ఎందుకు? చదువుకున్న వ్యక్తి ఎంతో అంత నాలెడ్జ్. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తమ్ముడు యొక్క స్ట్రాటజీ, ఆ తమ్ముడు యొక్క స్ట్రాటజీ ఆ బ్రెయిన్ తగ్గట్టు ఆయనదుంది. నీ బ్రెయిన్ తగ్గట్టు నీదుండాలి. పాయింట్ నంబర్ 1 అతను చెప్పేది 100% రైట్. ఏ బుక్ అయినా ప్రిపేర్ కాండి. కానీ ఏ ఒక్కటి కూడా ఇన్‌స్టిట్యూట్ బుక్ చెప్తలేడు. ఆయన ఏదైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చెప్పిండో ఆ ఇన్‌స్టిట్యూట్ బుక్ కూడా ఇంతవరకు ఈ ఇన్‌స్టిట్యూట్ బుక్ చదువు అని చెప్పలేదు ఆయన. కనీసం ఆ ఇన్‌స్టిట్యూట్ సార్ల పేర్లు కూడా చెప్పలేదు ఆయన. ఇది బెటర్ ఉంటది. ఈ బుక్ బెటర్ ఉంటది. సెంట్రల్‌లో ఈ బుక్ చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ బుక్ చదవండి. అంటే ఒక చదివేవాడికి నాలెడ్జ్ ఉంటదమ్మా. చదవని వాడు మాత్రమే అమాయకంగా నమ్ముతాడు. చదివేవాడు అంత ఈజీగా నమ్మడు. నా బాధ అంతా మీరంతా చదవాలి. రేపు నన్ను కూడా నమ్మకండి. దయచేసి మరీ చెప్తున్నా రివిజన్ ఈ విధంగా చేయండి. ఓకేనా? సో, రివిజన్ ఏ విధంగా చేయాలనేది ఒక సబ్జెక్ట్ చెప్పేదానికంటే, ఇప్పుడు నేను ఈ చెప్పేదానికంటే మీకు నేర్పియడమే ఇంపార్టెంట్. రేపు నాతోటి అవసరం ఉండద్దు. శ్రీనివాసరాజు సార్ తోటి మీకు అవసరాలు ఉండద్దు. మీ అంతలో మీరే కష్టపడండి. మీరే లెక్కలు క్రియేట్ చేయండి. మీకు మీరే కొత్తదనం నేర్చుకోండి. నా బాధ అంతా శ్రీనివాసరాజు సార్ తోటి మీకు అవసరాలు ఉండొద్దు. ఏ ఫ్యాకల్టీతో కూడా ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత అవసరం ఉండదు. మీకు మీరే కష్టపడాలి. ఓకేనమ్మా? సో, దీంట్లో నేను ఎవరిని విమర్శించింది కాదు, చేసింది కాదు. దయచేసి కింద కామెంట్ రూపంలో మీరు పెట్టండి. మీకు 100% యూజ్ అవుతుంది. సో, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. సో, ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి, లేకపోతే కొనకండి. సో, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని సోది మాటలైతే నేను చెప్పను. నాకొద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేటోడు చేసుకుంటాడు, షేర్ చేసేటోడు చేస్తాడు, లైక్ కొట్టేటోడు కొడతాడు. నాకు ఆ షేరు, సబ్స్క్రైబ్ అని నేను అది అడుక్కోను, చేసుకోలేను. నచ్చితే చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ఓకేనా? సో, కామెంట్ మాత్రం అయితే ఖచ్చితంగా పెట్టండి. బెస్ట్ ఉంటేనేమో హ్యాపీగా ఫీల్ అవుతా. ఒకవేళ నెగెటివ్ పెడితేనేమో నా యొక్క రిమార్క్స్ అనేది దాన్ని కరెక్షన్ చేసుకుంటా. అంతకు మించి ఏం లేదు. కానీ పర్సనల్ దగ్గరకైతే వెళ్ళకండి. ఇది అట్లా, అట్లా. పర్సనల్ విషయాలు వదిలేసేయండి. మీకు సబ్జెక్ట్ విషయాలు మాత్రమే చెప్పండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.